ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి వైగుంది దేవి వైగుందిలే ఈ గ్లో వస్తలేవు మను చూస్తానమ్మా. వస్తున్నాయా అమ్మా? వస్తలేవు మను చూస్తానమ్మా. ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి వస్తలేవు మను ఇంట్లో మటన్ కూర చేసిన మొన్న రైతు భరోసా రైతులందరికీ వేస్తున్నానని చెప్పేసి ఒక ల్యాప్టాప్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు శుక్రవారం నాడు బటన్ ఒత్తిరు. తీరా శుక్రవారం రైతులకు రైతు భరోసా రాలేదు, మా ఫోన్లు ఇంకా టింగ్ టింగ్ టకి టకి మని మోగలేదని రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఏమైందిరా? కానీ వాస్తవం ఏంటంటే ఆయన శుక్రవారం బటన్ ఒత్తింది కానీ శని ఆదివారాలు సెలవులు వచ్చినాయంట. కాబట్టి ఆయన ఒత్తిన బటన్ సిగ్నల్ ఇంకా రాలేదు. రైతులందరికీ సోమవారం రైతు భరోసా వస్తుందంట. రేవంత్ రెడ్డి గారు కోట హాలిడే చూసుకొని పండగలు పబ్బాలు చూసుకొని హామీలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ 2 శని ఆదివారాలు కలిసి వస్తుంది, మనం డబ్బులు జమ చేసుకోవచ్చని ఏదో ఇట్లా బటన్ ఒత్తిరు రేవంత్ రెడ్డి గారు స్విచ్ ఆఫ్ అయిన ల్యాప్టాప్ లో. మొన్న రైతు భరోసా రైతులందరికీ వేస్తున్నానని చెప్పేసి ఒక ల్యాప్టాప్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు శుక్రవారం నాడు బటన్ ఒత్తిరు. తీరా శుక్రవారం రైతులకు రైతు భరోసా రాలేదు, మా ఫోన్లు ఇంకా టింగ్ టింగ్ టకి టకి మని మోగలేదని రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఏమైందిరా? కానీ వాస్తవం ఏంటంటే ఆయన శుక్రవారం బటన్ ఒత్తింది కానీ శని ఆదివారాలు సెలవులు వచ్చినాయంట. కాబట్టి ఆయన ఒత్తిన బటన్ సిగ్నల్ ఇంకా రాలేదు. రైతులందరికీ సోమవారం రైతు భరోసా వస్తుందంట. రేవంత్ రెడ్డి గారు కోట హాలిడే చూసుకొని పండగలు పబ్బాలు చూసుకొని హామీలు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ 2 శని ఆదివారాలు కలిసి వస్తుంది, మనం డబ్బులు జమ చేసుకోవచ్చని ఏదో ఇట్లా బటన్ ఒత్తిరు రేవంత్ రెడ్డి గారు స్విచ్ ఆఫ్ అయిన ల్యాప్టాప్ లో. మొన్న రైతు భరోసా రైతులందరికీ వేస్తున్నానని చెప్పేసి ఒక ల్యాప్టాప్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు శుక్రవారం నాడు బటన్ ఒత్తిరు. తీరా శుక్రవారం రైతులకు రైతు భరోసా రాలేదు, మా ఫోన్లు ఇంకా. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా ద్వేషమా ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది? నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి. వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతో సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా ద్వేషమా ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు. తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు
నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది, నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి, వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతోని సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు, తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది, నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి, వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతోని సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు, తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది, నేను చాలాసార్లు చెప్పిన, ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ఆ సమస్య అంతటితో తీరిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వారు పోషించాలి, వారిని పోషించకుండా వీరు అడ్డుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారు సభకు రాకపోవడం వల్ల ఎవరికి అవకాశం వచ్చింది? గవర్నర్ స్పీచ్లో కేటీఆర్కి అవకాశం వచ్చింది, బడ్జెట్లో హరీష్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళ మధ్యలోనే పోటీ జరుగుతుంది. రజనీకాంత్ గారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలతోని, ప్రతిపక్షాలతోని, లేకపోతే పాలకపక్షంతోని సమస్య లేదు. వారి సమస్య కుటుంబ సమస్య, వారి సమస్య వాళ్ళ కొడుకు సమస్య. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు క్యాన్సర్ ఉందని ప్రచారం జరుగుతుండగా తాజాగా ఆయన ఎయిర్ ఫోర్స్ 1 నుంచి దిగేటప్పుడు కాస్త తడబడుతూ అడుగులు వేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో యాక్టివ్గా విమానం దిగే ట్రంప్లో ఆ ఉత్సాహం కనుమరుగై దిగాలతో. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ పట్ల మీకు ఎందుకింత కోపమా, ద్వేషమా, ఇంకేమైనా ఉందా? నాకు చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, వ్యక్తిగతమైన వైరము లేదు. వ్యక్తిగతంగా ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. చంద్రశేఖరరావు గారి సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడు, తెలంగాణ ప్రజలు కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని బయటకు రాకుండా ఫామ్ హౌస్లో వాళ్ళే నిర్బంధించినప్పుడు నాకు కేసీఆర్ గారికి ఏం సమస్య ఉంది, నేను చాలాసార్లు చెప్పిన. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీరు సీఎంగా ఉన్నంత కాలంలో తెలంగాణలో మీ ప్రత్యర్థిగా కేసీఆర్ని చూస్తూ వచ్చారు. కేసీఆర్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొనసాగదలుచుకునే సరే, పార్టీ మిత్రుడు అడిగినట్టు ఏ పార్టీలో పోతావు అని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20వ తారీఖు రాజీనామా ఎట్లేదు మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను. ఎస్ ఐ సైడ్ ఆయన అభిమానించి వచ్చిండని చెప్పంటున్నాను కదండి.
పరిష్కారం దొరకని సమస్యను అధిష్టానం ముందు పెట్టి మీరు రాజకీయం అంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది. చరిత్ర చూస్తుందయ్యా. కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం. కోడి ధర కొండెక్కింది. చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం నిజామాబాద్ లో కిలో చికెన్ 360 నుంచి 400 రూపాయల వరకు చేరింది. కోడి ధర కొండెక్కింది. చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం నిజామాబాద్ లో కిలో ఏమైనా చేయగలవు కథ మొత్తం